నమస్తే నమస్కారం మేడం. ఫేస్ అనగానే ప్రతి ఒక్కళ్ళు అట్రాక్ట్ అయిపోతారు, ముఖ్యంగా మా ఫీల్డ్ వాళ్ళు అయితే మరి, ఎందుకంటే పింపుల్స్ వస్తూ ఉంటాయి, రకరకాల మేకప్స్ వేసుకుంటూ ఉంటారు. సో ఎలాంటి జెల్స్ అసలు మంచిది అంటారు, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చెప్పండి. సింపుల్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. అందరికీ తెలిసిన ఒక విషయం అలోవెరా జెల్ డైరెక్ట్గా వాడచ్చు అనేది. కానీ ఏంటంటే అందరికీ పడదు. అంటే పింపుల్స్ ఉన్న వాళ్ళందరూ ఏంటంటే జెల్స్ వాడారంటే, జెల్స్ కానీ లేకపోతే క్రీమ్స్ అనుకుందాం కాసేపు, అంటే ఏంటంటే మరీ ఎక్కువ అవుతాయి అన్నమాట. సో ఎందుకంటే మాయిశ్చర్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకని ఇవన్నీ మాట్లాడుతున్నామంటే ఫేస్ అనేది అందరికీ మనం చూపిస్తాం బయట. స్కిన్ అనేది ఏంటంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గన్ ఆఫ్ ద బాడీ అంట, బికాజ్ ఇట్ కవర్స్ హోల్ బాడీని కవర్ చేస్తుంది. సో ఆ స్కిన్ హెల్త్ మూలాన్ని మన హెల్త్ ఎలా ఉందో కూడా తెలిసిపోతుంది. సో అందుకోసమని స్కిన్ మెయింటైన్ చేయవలసిందే, ఇంకా తప్పదు. సో ఫుడ్ ఒకటి ఫస్ట్ భాగం, అంటే ఏంటంటే స్టమక్ క్లెన్సింగ్ అంటాం కదా, డీటాక్సింగ్ అవన్నీ చేసుకోవడం ఫస్ట్ భాగం. సెకండ్ భాగం ఏంటంటే మనం క్రీమ్స్ కానీ జెల్స్ కానీ సీరమ్స్ కానీ వాడతాం. ఎందుకు ఇవన్నీ వాడాలి అంటే మనకి క్లైమేటిక్ కండిషన్స్ బట్టి, అండ్ ఆల్సో పొల్యూషన్. ఈ కాలంలో ఎంత ఉంది పొల్యూషన్, అందులో ఏంటంటే మీ ఫీల్డ్లో అయితే తిరుగుతూనే ఉండాలి, వెళ్తూనే ఉండాలి. ఒక్కొక్క చోటకి ఒక్కొక్కలా ఉంటుంది. ఒక చోట ఏసీ ఉండొచ్చు, ఒక చోట ఏసీ ఉండకపోవచ్చు, ఒక చోట ఎండ ఉంటుంది, ఒక చోట నీడు ఉంటుంది, ఒక చోట ఏమో వర్షాలు ఉంటాయి. ఇట్లా ఎండ కూడా ఎక్కువ ఉంటుంది ఒక్కొక్క చోట, అంటే ఒకే రోజులో నేను చెప్పేది. సో అదొకటి కాకుండా మనకి ఏంటంటే పొల్యూషన్ అనేది ఈజీగా మన ఫేస్కి అట్రాక్ట్ అవుతుంది. అంటే ఏంటి ఆ పొల్యూటెంట్స్ అంటాం మనం, అట్రాక్ట్ అవుతుంది. సో క్లెన్స్ చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో రొటీన్ అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే ఏంటంటే మార్నింగ్ రొటీన్. ఎందుకు ఈ టాపిక్ తీసుకుంటున్నానంటే పొద్దున మనం లేచి కొంచెం సీరం వేసుకున్నా, లేకపోతే లెట్స్ సే జెల్ వేసుకున్నా, లేకపోతే క్రీమ్ వేసుకుంటే మొహం అంతా జిడ్డుగా ఉండదు. అవును. సో అందరూ ఏంటి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఇంట్లో వాళ్ళు ఉంటారు, ఫ్రెష్ లుక్ ఉండాలి అని కోరుకుంటారు. అంతే కదా. ఇప్పుడు వెళ్ళినా కెమెరా ముందు ఫేస్ చేసినా కూడా లుక్ కొంచెం బాగుండాలి. అంటే ఎవరికి ఆ కెమెరాలో కూడా తెలిసిపోతూ ఉంటుంది, ఏడుస్తూ ఉన్నట్టు ఉంటుంది కదా యూజువల్గాను. సో అలా కాకుండా ఏంటంటే ఒక రొటీన్ అనేది పెట్టుకోవాలి అంటాం. అందుకనే ఏంటంటే నైట్ రొటీన్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఫస్ట్ క్లెన్స్ చేసుకున్న తర్వాత, క్లీన్ చేసుకున్న తర్వాత, ఈవెన్ నేను మర్చిపోయాను అది కూడా చేస్తాను, అంటే ఫేస్ మాస్క్లు కూడా చేస్తాను అనమాట. పీల్ ఆఫ్ మాస్క్, ఫేస్ మాస్క్ ఉంటాయి కదా, అవన్నీ కూడా అన్నీ చేద్దాం మేడం. మీతో మాట్లాడుతూ ఉంటే ప్రతిదీ తెలుసుకోవాలని నాకు అనిపిస్తుంది. సో చాలా ఈజీ, ఇవన్నీ ఇంట్లోనే చేసుకోవచ్చు అనమాట. అందుకనే మన పెద్దలు కూడా ఏంటంటే ఇంటి ఇదే ఫస్ట్ వాడేవాళ్ళు, దాని తర్వాతే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అనేది ఉండేదన్నమాట. ఈ జెల్స్ అనేవి ఏంటంటే మన అలోవెరా జెల్ కూడా ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు, చాలా ఈజీ. అది ఏంటంటే అలోవెరా జెల్ అని సమ్టైమ్స్ బయట వాళ్ళు ఏం చేస్తారంటే కెమికల్ బేస్డ్ ఇచ్చేస్తారు, అలోవెరా జెల్ ఇవ్వరు. అలోవెరా జెల్ కూడా ఏంటంటే ఎక్స్పైరీ డేట్ తోటి 18 months తోటి వస్తుంది. ఎనీథింగ్ విచ్ ఇస్ న్యాచురల్ ఎక్స్పైరీ డేట్ అంటే తొందరగా ఉంటుంది, తొందరగా పోతుంది కదా. సో అలాగే మన ఇంట్లో చేసుకున్నప్పుడు మనకి కంట్రోల్ ఉంటుంది. ఈ జెల్స్ అనేది ఏంటంటే చాలా ఈజీ చేయడం, ఒక అరగంటలో చేసేయచ్చు అన్నీ. ఓకే ఓకే. సో హైలోనిక్ యాసిడ్ అనేది ఇప్పుడు జెల్ అనేది వచ్చింది. హైలోనిక్ యాసిడ్ అనేది అసలు ఏంటి? హైలోనిక్ యాసిడ్ అనేది మన స్కిన్ని నరిష్ చేస్తుంది, అలాగే పాలిష్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు చాలా క్రీమ్స్లో హైలోనిక్ యాసిడ్ వచ్చింది, అంటే వ్రింకిల్స్ అవన్నీ లేకుండా సాఫ్ట్గా చేయడం అవన్నీ చేస్తారనమాట. అవన్నీ కాకుండా ఏంటంటే స్కిన్ని గ్లో అనేది ఇస్తుంది హైలోనిక్ యాసిడ్. సో ఆ యాసిడ్ అనేది కూడా, హైలోనిక్ యాసిడ్ కూడా మనకి దొరుకుతుంది. యాసిడ్ అంటే పౌడర్ రూపంలో దొరుకుతుంది అనమాట. ఆ జెల్ కూడా చేస్తాం, అది డైలీ యూజ్ చేస్తే కూడా చాలా మంచిది యాక్చువల్గాను. దానివల్ల యూజెస్ పింపుల్స్ కి సంబంధించిన మార్క్స్ అవన్నీ కూడా లైట్ అవుతాయి, అవన్నీ లైట్ అవుతాయి అనమాట. ఇది నేను ఇంట్లో చేసిన ఒక జెల్, క్లాస్లోనే చేస్తాను. చూడు దీంట్లో ఏమి ఇంకా పర్ఫ్యూమ్ కానీ ఏం వేయలేదు. పెట్టచ్చా మేడం? తప్పక. అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే పిహెచ్ వాల్యూ అంటాం అనమాట. ఎందుకు అది తీసుకున్నారంటే స్కిన్ అనేది మన లార్జెస్ట్ ఆర్గన్ ఆఫ్ ద బాడీ అని చెప్పాను కదా, మెయింటైన్ చేయాలి. అంటే ఏంటి అసలు దానికి హైడ్రేషన్ అనేది కరెక్ట్ ఉండాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క హైడ్రేషన్ ఉంటుంది. అంటే ఎండకి మనం డిహైడ్రేట్ అవుతాం, అలాగే చలికి మనం డిహైడ్రేట్ అవుతాం. అంటే ఆ గాలికి ఇప్పుడు నేను గమనించింది ఏంటంటే, నేను తీసుకున్న పించ్ ఎంత, ఇది సాఫ్రాన్ ఫేస్ జెల్ అనమాట, సాఫ్రాన్తో చేస్తున్నది. ఇది వెరీ స్మూత్, చాలా చాలా బాగుంటుంది. అంటే స్కిన్ ఏంటంటే నరిష్మెంట్ వస్తుంది అనమాట. స్కిన్ ని ఎక్కువ నరిష్ చేసినా రింకిల్స్ వస్తాయి, తక్కువ నరిష్ చేసినా రింకిల్స్ వస్తాయి. సో చాలా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలని. చాలా చాలా బాగుంది మేడం నిజంగా. ఇది సాఫ్రాన్ జెల్ అనమాట. ఇంకా హైలోనిక్ యాసిడ్ జెల్ కూడా ఉంది.
ఈ హ్యాండ్కి మోస్ట్ ఇంపార్టెంట్ అందరికీ కావాల్సింది ఏంటి? రెండే కదా, ఒకటి పింపుల్, యాంటీ పింపుల్, ఒకటి క్లెన్సింగ్, ఇంకోటి రింకిల్స్ పోవాలి. క్లెన్సింగ్ అనేది మనం జనరల్గా మాట్లాడుకున్నాం. సో రింకిల్స్ ప్లస్ ఇది అంటే పింపుల్స్, యాంటీ పింపుల్, న్యాచురల్ అండ్ స్మెల్ కూడా అద్భుతంగా, శాండిల్ వేస్తా దాంట్లో, చాలా బాగుంటుంది అనమాట. సో అలాగే ఏంటంటే యాంటీ పింపుల్ జెల్ కూడా మనం చేసాము. ఇది యాంటీ పింపుల్ జెల్ అనమాట. అలాగే ఇప్పుడు అందరికీ 24 క్యారెట్ జెల్, గోల్డ్. 24 క్యారెట్ ఏంటి? 24 క్యారెట్ గోల్డ్ వేస్ట్ చేస్తాం. ఇది చేస్తే స్కిన్ మంచి పాలిష్ వస్తుంది. స్కిన్ పాలిషింగ్కి వాడుకోవచ్చు అనమాట. అలాగే బ్రైడల్ వాళ్ళు కూడా వాడుకోవచ్చు, ఆల్ ఓవర్ ద బాడీ వాళ్ళు కూడా వాడుకోవచ్చు జెల్. సో ఒక్కసారి వాడడానికి, నేను అసమానం వాడడానికి కాదు, బికాస్ దిస్ విల్ ఆల్ బీ వెరీ ఎక్స్పెన్సివ్. గోల్డ్ క్యారెట్స్ వేస్తారు అనమాట అందులో. ఇది యాంటీ పింపుల్. అలాగే ఫెయిర్నెస్ కూడా మనకి సాఫ్రాన్ జెల్ చూపించాను కదా, అది ఫెయిర్నెస్కే అనమాట. దీంట్లో ఏంటంటే మనం 24 ఈవెన్ నేను బేకింగ్ చేసినప్పుడు వాటిలో కూడా మేము గోల్డ్ వేస్తాం. గోల్డ్ తినచ్చు, గోల్డ్ కొంచెం కొంతవరకు. అది 24 క్యారెట్ మనం సిల్వర్ లీఫ్ ఎలాగా స్వీట్స్ మీద వేస్తామో అట్లాగే ఇది వేస్తాం అనమాట. ఫేస్కి చాలా బాగుంటుంది. స్మెల్ కూడా బాగుంది. దీనికి కూడా ఏమన్నా అంటే ఎక్స్పైరీ డేట్స్ అలా ఏమన్నా ఉంటాయి? తప్పక పెట్టాలి. ఎందుకంటే మనం జిఎస్టీ కానీ లేకపోతే ఇంకోళ్ళకి అమ్మినప్పుడు తప్పక ఎక్స్పైరీ డేట్ అనేది ఇంపార్టెంట్. యూజువల్గా మనం చెప్పేది ఏంటంటే 18 months to 2 years చెప్తాము. రైట్. సో జనరల్గా అయితే నేను 1 year వరకు వాడండి అని చెప్తాం. మనం ఇచ్చేది 30 grams 50 grams ఎన్ని రోజులు ఉంటుంది? అంతే ఉండదు. మనం ఏం బాటిల్స్ ఇవ్వట్లేదు కదా. రైట్. సో కొంచెమే ఇచ్చేది, అంటే చిన్న బాటిల్సే ఉంటాయి. అంటే మనం ఇంతే వెరీ లిటిల్, నాట్ ఈవెన్ లెట్స్ సే 1/2 gram కన్నా తక్కువ వాడతాం మనం వాడినప్పుడు. సో ఏంటంటే అది ఒక 1 month 6 monthsలో ఫినిష్ అయిపోతుంది అప్పుడప్పుడు వాడుతూ ఉంటే. ఇది రెగ్యులర్గా కూడా చేయొచ్చు. ఇందాక నేను చెప్పినట్టు ఇది ఒక రొటీన్ పెట్టుకోవచ్చు మనం. రొటీన్. సో ఇది నేర్చుకోవడానికి ఎంత టైం పడుతుంది? 1 day క్లాసెస్ నావన్నీ జనరల్గా ఏంటంటే 3 hours ప్లస్ క్లాసే ఉంటుంది 1 dayలో. సో దాంట్లో ఒక పద్ధతిగా ఏంటంటే ఇన్ని నేర్పుతామని ఉంటుంది అనమాట. అవన్నీ నేర్పుతాం ఆ రోజు అనమాట. సో అలాగే చాలా ఉన్నాయి. విప్పుడు సోప్ వస్తుంది ఇప్పుడు, అది చేస్తాము. సోప్ని ఎలా అంటే విప్డ్ సోప్ ఆల్మోస్ట్ లైక్ క్రీమ్ ఎలా ఉంటుంది మన కేక్ మీద క్రీమ్ అట్లా వస్తుంది. అవన్నీ క్లాసెస్ ఆన్లైన్లో ఉన్నాయి. జెల్స్ క్లాసెస్ ఉన్నాయి, సీరమ్స్ క్లాసెస్ ఉన్నాయి. అలాగే ఏంటంటే హెయిర్ జెల్ కూడా మనం వాడుకోవచ్చు. ఎందుకంటే స్కాల్ప్కి ఏంటంటే నరిష్మెంట్ అనేది కావాలి, ఇంపార్టెంట్ అది చాలా. సో ఆ నరిష్మెంట్ గురించి కూడా మనం హెయిర్ జెల్ కూడా చేసిస్తాం అనమాట. ఎందుకంటే నరిష్ అయినప్పుడే అది జుట్టు కూడా పెరుగుతూ ఉంటుంది. ఏదైనా ఏంటి మనకి చౌర్ అనేది వెరీ అంటే హ్యూమిడిటీ అనేది ఆర్ వెట్నెస్ అనేది వెరీ ఇంపార్టెంట్. అది ఆ లిక్విడ్ కంటెంట్ అనేది తప్పక ఉండాలి. కానీ మన క్లైమాటిక్ కండిషన్స్ మూలని, పొల్యూషన్ మూలాన్ని ఎక్కువ, అట్ ద సేమ్ టైం ఏంటంటే వాటర్ కూడా, ఇప్పుడు మనం వాటర్ కూడా కలుపుకోవాలి. సో మనకు వాటర్ అంత ఇదివరకు ఉన్నట్టు లేదు కదా. సో ఇవన్నీ కలిపి మనకి ఇలా కొన్ని ప్రాబ్లమ్స్, స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి తప్పట్లేదు అందరికీ. ఇప్పుడు అందరూ ఒకటే కదా, ఒక సిటీలో ఉన్నప్పుడు ఎక్కడెక్కడ వాటర్ ఎట్లా ఉంటుందో, ఎక్కడ నీళ్లు తాగుతామో ఏమిటో ఇవన్నీ తెలియదు. కానీ ఏంటంటే వాష్ చేసుకునే వాటర్ కూడా మనం చూసుకోవాలి. దాంట్లో ఏంటంటే సాల్ట్ కంటెంట్ ఉంటుంది, మినరల్ కంటెంట్ ఉంటుంది, చాలా ఉంటాయి గ్రౌండ్ వాటర్లో, పొల్యూటెంట్స్ ఉంటాయి. ఇవన్నీ మనం ఎంత మనం చేసినా కూడా దాంట్లో ఉన్నదే కదా కొంచెం. సో ఇవన్నీ కలిపి మనకి హెయిర్ లాసెస్ కూడా అవుతూ ఉంటాయి. సో మేడం, నేను ఒక విషయం ఏంటి అంటే, ఇది ఒకవేళ ఆర్డర్ పెట్టుకోవాలి మీ దగ్గర వెబ్సైట్ చూసుకొని, ఆర్డర్స్ అనేది నేను ఎక్కువ తీసుకోను. యూజువల్గా ఏంటంటే అడుగుతూ ఉంటారు ఆర్డర్స్, నేను పెద్ద తీసుకోను. ఎందుకంటే వాళ్ళు అడిగేది చిన్న ఆర్డర్స్ కింద ఉంటాయి అన్నమాట. సో మనకి పెద్ద ఆర్డర్స్ వస్తేనే మనకి గిట్టుబాటు అవుతుంది. అందులో మనం చేసేది కూడా ఏంటంటే శ్రద్ధగా చేసి మనం ఇస్తూ ఉంటాం కదా. సో మనకి ఫార్ములేషన్స్ తెలియాలి, అది చెయ్యాలి, మళ్ళీ తీసుకెళ్ళి ఇవ్వాలి. సో చిన్న ఆర్డర్స్ అంటే నేను పెద్దగా తీసుకోను. కానీ ఇది మాత్రం చేసినది ఇలాంటి డబ్బాలు అయితే ఇస్తాం అనమాట. ఇది సో దీనికి రేట్ అది ఉంటుంది, కావాలంటే కనుక్కోవచ్చు. యూ కెన్ సీ ద గోల్డ్, ఇది దీంట్లో గోల్డ్ కనిపిస్తోంది. సో దాన్ని బట్టి రేట్లు పెట్టి అమ్మడం అనేది జరుగుతుంది. కొన్ని ప్రోడక్ట్స్ అమ్ముతాం అనమాట. సో అవన్నీ ఏంటంటే దీని అంతా లేబర్ ఇంటెన్సివ్. నేను ఇందాక చెప్పినట్టు టైం తక్కువైనా లేబర్ ఉండాలి అండ్ ఆల్సో చేయాలి కదా. సో ఇట్ టేక్ లిటిల్ టైం. పెద్ద ఆర్డర్స్ కూడా టైం పడుతుంది. సో ఎనీవే కొన్ని ప్రోడక్ట్స్ అయితే షూర్గా అమ్ముతాము. సో దే కెన్ ఆర్డర్. ఆన్లైన్ అయితే లేదు,
ఫోన్ ద్వారానే చేయాలన్నమాట ఆర్డర్స్. ఓకే. ఆన్లైన్లో ఉత్తి ఎల్ఎంఎస్ నేర్చుకోవడానికి ఉందన్నమాట. సో దాంట్లో ప్రోడక్ట్ ఏమి, ఎందుకంటే ఆన్లైన్ మనం ఏదైనా బిజినెస్ చేయాలంటే అమ్మాలి అంటే తప్పక మనం జిఎస్టీ అనేది పెట్టుకోవాలి. సో అందుకోసం జిఎస్టీ ఉంది కానీ మేము పెట్టలేదు ఇప్పటి వరకు. సో ఓన్లీ లర్నింగ్ వరకు ఆన్లైన్, ఓకే. ప్రోడక్ట్స్ అన్ని ఓకే. ఫోన్లో పెట్టుకోవచ్చు అనమాట. సో కానీ ఫస్ట్ వాళ్ళు కన్విన్స్ అవ్వాలి అంటే చూడాలి కదా వాళ్ళు రావాలి, చూడాలి, కలవాలి. దానికి సంబంధించి ఇప్పుడు నేను ఇంప్రెస్ అయినట్టు మీరు ఇంప్రెస్ అవ్వాలి. అది అయినప్పుడు ఈజీ అవుతుంది. ఈజీ అవుతుంది. సో చాలా అంటే చాలా, నేనైతే చాలా ఇంప్రెస్డ్ మేడం, ఫ్యాక్ట్గా చెప్తున్నాను. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీరు వచ్చి చూసి దాని గురించి తెలుసుకొని ఆ తర్వాత క్లాసెస్ని అటెండ్ అయ్యి, లేదా ఈ ప్రోడక్ట్ మీరు కొనుక్కోవాలి అనుకుంటే ఎంచక్కా మేడంతో మాట్లాడి కొనుక్కోవచ్చు. స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి, లేదా ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మేడంని ఎప్పుడు మీట్ అవ్వచ్చు ఏంటి అన్న విషయాలు కూడా తప్పకుండా కాల్ చేస్తే దానికి సంబంధించిన డీటెయిల్స్ చెప్పడం జరుగుతుంది.